దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. అవి మంచివారినేమి చెడ్డవారినేమి మరి అనుక్షణము చూచే కన్నులుగా దేవుని కన్నులు ఉంటాయి. దేవుడు పైనుండి మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. కీర్తనలు 11:4. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. దేవుడు మరి పరిశుద్ధ ఆలయం తన సింహాసనంలో ఉండి మరి నరులను ఆయన కన్నులారా చూస్తున్నాడు. దేవుడు చూస్తలేడేమో అనుకొని కొన్నిసార్లు మనం మెల్లగా పాపంలోనికి జారిపోతుంటాం. కానీ దేవుడు పరిశుద్ధ ఆలయంలో నుండి నరులను మరి కన్నులారా ఆయన చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. నీతిమంతులను పరిశీలించును. నీతిమంతులు భయపడకూడదు, నీతి తప్పకూడదు. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన కనుదృష్టి ఉంది. నీతిమంతులను ఆయన కన్నులారా చూస్తున్నాడు. నీతిమంతులు మనం ఎవరు సహాయం చేయలేరేమో, మనము నీతిగా ఉన్నాము, మనకు నష్టం జరుగుతుందేమో అని మనం బాధపడుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చూస్తున్నాడు. నీతిమంతులను తన కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. మీ నీతిని ఆయన పరిశీలించుచున్నాడు. నీతిమంతులను ఆయన పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరు అసహ్యులు అంటే ఎవరైతే మరి దుష్టులు బలాత్కార శక్తులు ఉంటారో వారిని ఆయన అసహ్యించుకుంటున్నాడు. నీతిమంతులను ఆయన పరిశీలించుచున్నాడు.